కదా చూసారా నేను ఎలా తులసిమ్మని అలంకరించుకున్నాను. తులసిమ్మకి ముందు మనం పాడ్యం దీపాలు వదలాలి కదా, అందుకని అమ్మవారిని అలంకారం చేసుకున్నాను. అమ్మవారిని అలంకరించుకొని ఇలా రెడీ చేసుకోవాలి. ఫస్ట్ ఇంట్లో ఎప్పుడు నిత్య దీపారాధన చేసుకోవాలి. నిత్య దీపారాధన చేసుకొని నైవేద్యం సమర్పించిన తర్వాత మనం పాడ్యం దీపాలు వదులుకోవాలి కదా తులసిమ్మ ముందు. అందుకని తులసిమ్మని ఇలా అలంకరించుకొని తులసిమ్మ ముందు చూసారా ముగ్గేసుకొని పసుపు కుంకుమ అన్నీ వేసి పాడ్యం దీపాలు వదలడానికి ప్లేట్ రెడీ చేసుకున్నాను. అన్నీ వేసుకొని దీపాలు వెలిగించుకొని నీట్గా చూసారా పాడ్యం దీపాలు వదలడానికి అరటి దొప్పలు కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలాగా నీట్గా పసుపు కుంకుమ అద్దుకొని పోలి పాడ్యమి దీపాలు మనం ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తామో అంత మనకు ఫలితం ఉండిద్ది అనమాట. పోలి పాడ్యమి దీపాలు ఒత్తులు వెలిగించి నీళ్ళల్లో ఎలా వదలాలో కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను, చూడండి. చూసారా పాడ్యం దీపాలు ఇలా డొప్పలు నీళ్ళల్లో వదులుకొని ఇలా వెలిగించుకోవాలి. సాంబ్రాణి కట్టి ఒకటి తీసుకొని నీట్గా దీపాలని వెలిగించుకోవాలి అన్నమాట. చూసారా ఎలా నీట్గా మునిగిపోకుండా డొప్పల్లోకి నీళ్ళు కూడా రాకుండా చూసారా అరటి దొప్పలు ఎంత బాగా వెలుగుతున్నాయో. ఇప్పుడు మనం దీపం నమస్కారం చేసుకొని దీపానికి ఇలా వదులుకోవాలన్నమాట. మనకి ఎప్పుడైనా భక్తి ముఖ్యం. ఏ పూజకైనా మనకి భక్తి ప్రధానం, ఆడంబరం ఆర్భాటం కాదు. భక్తి ముఖ్యం. భక్తితో మనం ఎప్పుడు ఏ దేవుణ్ణైనా మనం భక్తితో కొలుసుకోవాలి. ఇప్పుడు మనం పాడ్యం దీపాలు వదిలాం కదా, ఇప్పుడు మనం పోలి కథని భక్తి శ్రద్ధలతో చదువుకొని నైవేద్యాన్ని సమర్పించాలన్నమాట. పోలి కథను చదివి మీకు వినిపిస్తాను. పోలి కథ సారాంశం కూడా మీకు వివరంగా చెప్తాను. పోలి పాడ్యం దీపాలు చూసారా అమ్మవారు చూసారా జీవకళ ఉట్టి పడతా ఎంత అందంగా ఉందో తులసిమ్మ. మా తులసిమ్మ తల్లి మా ఇంట్లో ఎప్పుడూ విరాజిల్లుతూ ఉంటుంది అందంగా. అమ్మవారే అక్కడ కూర్చొని మాదే పూజల్ని నైవేద్యాలని అందుకుంటున్నట్లుగా అంతా చూసారా ఎంత అందంగా ఉందో. పోలి కథ చదివి మీకు వినిపిస్తాను. పోలి స్వర్గమునకు వెళ్ళి కథ మీకు ఇప్పుడు చెప్తాను. నేను పూజ చేసుకున్నాను, దీపాలు వదులుకున్నాను. ఇప్పుడు మీకు పోలి కథ గురించి వివరంగా చెప్తాను. పోలి పాడ్యమి అంటారు ఈరోజు. ఎందుకంటే ఒక చాకలి ఆవిడకి నలుగురు కొడుకులు అనమాట. నలుగురు కోడళ్ళు ముగ్గురు కోడళ్ళని చాలా ప్రేమగా దగ్గరకు తీసుకొని చూస్తూ ఉంటుంది అనమాట. కానీ నలుగురు కోడల్లో చిన్న కోడలైన ఆ కోడల్ని మాత్రం తను బాధలకు గురి చేస్తూ పని చేపిస్తూ ఎప్పుడూ అలానే ఉండేదన్నమాట. కానీ అందరూ కార్తీక మాసం వచ్చింది, నెల రోజులు అందరూ సముద్ర స్నానానికి వెళ్ళి దీపాలు పెట్టుకుంటూ పూజలు చేసుకుంటూ ఉన్నారు. కడసారి కోడల్ని మాత్రం తీసుకెళ్ళలేదు. అమావాస్య వచ్చింది, పాడ్యమి గడియలు వస్తూ ఉన్నాయి. అందరూ సముద్రానికి వెళ్ళి దీపాలు వదలటానికి వెళ్ళారనమాట. కానీ తన చిన్న కోడల్ని మాత్రం తీసుకెళ్లకుండా ఇంటి దగ్గర వదిలేసి వెళ్ళారనమాట. తను అందరూ వెళ్ళారు, నన్ను తీసుకెళ్ళలేదు, ఎలా చేయాలి, భగవంతునికి దీపం ఎలా పెట్టి ఎలా చేయాలి అని మనసులో మొదలు పడుతూ ఉంటూ తను పని చేసుకుంటూ ఉంది. వాళ్ళ ఇంట్లో పత్తి చెట్టు ఉందన్నమాట. ఆ చెట్టు కింద కొంచెం పత్తి కనిపించింది. దాన్ని తీసుకొచ్చి ఒత్తిని చేసి మజ్జిగ చిలికిందనమాట. ఆ కవ్వానికి కొంచెం వెన్న వస్తే ఆ వెన్నను తీసి
కవ్వానికి ఉన్న వెన్నను తుడిచి ఒక ప్రమిద తీసుకొని అందులో ఆ వెన్న వేసి ఆ ఒత్తిని వేసి దీపం వెలిగించి ఒక బుట్ట కింద పెట్టి వాళ్ళ అత్త వాళ్ళు వస్తే మళ్ళీ చూస్తారు, కోపడతారని చెప్పి భగవంతుని నామస్మరణ చేసుకుంటూ నమస్కారం చేసుకుంటూ భగవంతుని భక్తితో ధ్యానం చేస్తూ కూర్చుందనమాట. భగవంతుడు ప్రత్యక్షమై ఆమె నిర్మలమైన ప్రేమకు మెచ్చి విష్ణుమూర్తి ప్రత్యక్షమై బంగారు రథంతో వచ్చి తనని తీసుకొని బొందెతో సహా తీసుకొని వెళ్తున్నాడు అనమాట. ఊరిలో జనం అందరు చూసి పోలి స్వర్గానికి వెళుతుంది, పోలి బొందితో స్వర్గానికి వెళుతుంది అని అరుస్తూ ఉన్నారనమాట. అప్పుడు వాళ్ళ అత్త ఇంత మిగిలిన ముగ్గురు తోడుకోడళ్ళు అది విని చాలా ఆశ్చర్యానికి గురయ్యారనమాట. వాళ్ళు భక్తి లేకుండా దీపాలు వదిలినా దాని ఫలితం అనేది వాళ్ళకి దక్కలేదనమాట. ఈమె ఇంట్లో కూర్చొనైనా భక్తే ప్రధానం అనుకొని భక్తితో ఒత్తిని వెలిగించి భగవంతుని నామస్మరణ చేసింది కాబట్టి భగవంతుడు తన నిర్మలమైన పూజను మెచ్చుకొని తనని బొందితో బంగారు రథం ఎక్కించుకొని స్వర్గానికి తీసుకెళ్ళాడు కనుక ఈరోజు పోలి స్వర్గానికి వెళ్ళింది కనుక పోలి పాడ్యమి, పోలి స్వర్గము అని అంటారు. ఈరోజు మనం ఈ కథను చదువుకున్న వెంటనే కార్తీక మాసానికి ఉద్వాసం చెబుతామన్నమాట. కార్తీక మాస పూజ అయిపోయినట్టుగా భావించుకొని కార్తీక మాస ఉద్వాసన పలుకుతామన్నమాట. నాకు తెలిసిన కథనంతను నాకు చేతైనంతలో చెప్పాను. ఏమన్నా తప్పులు ఉంటే మన్నించండి, క్షమించండి. నేను కూడా తులసిమ్మ పూజ చేసుకొని పాడ్యమి దీపాలు వదులుకున్నాను. ఈ రోజుతో కార్తీక మాసం అయిపోయింది కదా. తెలిసి తెలియక భగవంతుని పట్ల ఈ కార్తీక మాసం అంతా మనం ఏమన్నా తప్పులు చేసినా పొరపాట్లు చేసినా మన్నించమని ఆ తండ్రి మనసులోనే వేడుకొని మనం నమస్కారం చేసుకుంటాము ఈరోజు. ఓకేనా ఫ్రెండ్స్, నాకు చేతైనంతలో నా పూజ నేను చూపించాను. మీకు నచ్చినట్లయితే నా పూజ నేను చెప్పిన విధానము నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.